అందరికీ శుభోదయం. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనందోత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిని చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లి విరిసే ఆబాల గోపాలము, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, బాణాసంచ చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటాము. నరక చతుర్దశి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. అశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ, మర్తలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షిని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు ఈ నరకుడు. అతడు లోకకంటకుడై మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలాగా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులను 16,000 మంది రాజకన్యలను విడిపించి ధర్మాన్ని ప్రతిష్ఠింప చేస్తాడు శ్రీకృష్ణుడు. నరకాసురుని పీడ విరగడైనందున సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచ కాల్చి వేడుక చేసుకుంటారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. మహాలక్ష్మి పూజ విశిష్టతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళా మనులంతా అశ్వయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తైదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదించడం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాల పండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు. అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి సర్వ సంపదలను పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వ సంపదలను పొందాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి, నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా? భక్తులను కరుణించవా అని.
దీనికి ఆ మాత సమాధానమిస్తూ, త్రిలోకాధిపతి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా, మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగాను, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగాను, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగాను, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగాను, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలనవుతానని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం ఉంది. పూజ అనంతరం అందరూ ఉత్సాహంగా బాణసంచ కాల్చడానికి సంసిద్ధులవుతారు. చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకర పువ్వొత్తులు కళ్ళు మినుమిట్లు గొలుపుతూ ఉంటే మరో ప్రక్క సీమటపాకాయలు ఢమఢమాధ్వనులతో మ్రోగుతూ ఉంటాయి. పరిసరాలన్నీ ఈ విధంగా బాణసంచ కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో. ఆ వెలుగులలో, శబ్ద తరంగాలలో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని, అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచి పొగకి నశిస్తాయని చెబుతారు. అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వ శుభాలను ప్రసాదిస్తుంది. దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుని వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. భగినీ హస్త భోజనం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భగిని అంటే సోదరి. ఆమె చేతితో పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన 2వ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు. సోదరి సోదర ప్రేమకు అద్దం పట్టే పండుగలలో రాఖీ పండుగ తరువాత చెప్పుకోదగిన పండుగ ఇది. మన పురాణాలలో కథ ప్రకారము యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు రమ్మని పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయారు. చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధియ రోజున యమున ఇంటికి వెళ్తాడు. సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తరువాత సోదరి సోదరులు కలుసుకోవడంతో ఇరువురు సంతోషించారు. ఆ సంతోషముతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె కార్తీక శుద్ధ విధియ నాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని అడిగిందట. ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికి అకాల మరణం లేకుండా ఉంటుంది, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలు ఇచ్చాడట. అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోనికి వచ్చింది. ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనస్సుకి బాధ కలిగిందా అని అడిగితే ఒక భటుడు భర్త ప్రాణాలను హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉంది, తన మనస్సు పాడైందని చెబుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెబుతూ ఎవరైనా కార్తీక శుద్ధ విధియ నాడు సోదరికి బహుమానాలనిచ్చి ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అకాల మృత్యువు నివారించవచ్చునని చెబుతాడట. దీనికి కూడా ఒక కారణం ఉంది. సోదరి పైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులవుతారో వారికి దూరంగా ఉంటానని వరమిచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అకాల మరణం ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా. సోదర సోదరీ ప్రేమకు నిదర్శనంగా నిలిచిన యమునుల సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విధియ నాడు భగినీ హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చును అని మన పురాణాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.